హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా నవోదయ విద్యాలయ సమితి నుంచి 1377 పొజిషన్స్తో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. బట్ ఆ నోటిఫికేషన్లో క్లియర్గా డీటెయిల్గా ఏం చెప్పలేదు ఫ్రెండ్స్. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అన్నట్టుగా ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఈ కేటగిరీస్లో ఉన్నాయి అని మాత్రమే ఇచ్చారు. నవోదయ విద్యాలయ సమితి నుంచి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో ఏ పోస్టులకి ఎన్నెన్ని ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, సో ఆల్రెడీ అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అయింది. నవోదయ విద్యాలయ సమితి నుంచి నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. నేను ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం చేస్తారంటే ఒకసారి చూడండి, వీడియోని క్లియర్గా చూడండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై తీస్తా. కానీ అంతేకాని మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. అండ్ ఇక్కడ చూడండి, నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన నోటిఫికేషన్ని క్లియర్గా అయితే చూసేద్దాము. అలాగా వెళ్ళే ముందు ఇక్కడ నేను అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది, వేకెన్సీ నోటిఫికేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కాంటాక్ట్, సో క్యాండిడేట్ యాక్టివిటీ, రిజిస్ట్రేషన్, లాగిన్, ఇలా అన్ని రకాలుగా ఈ సైట్లో అయితే ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కదా, నవోదయ విద్యాలయ సమితి నుంచి. సో అలా మొత్తం డీటెయిల్గా చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ పెట్టాను మన ఛానల్లో. సో 1377 పొజిషన్స్ నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ పోస్టులు అని చెప్పేసి పెట్టాను. సో ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన 2 నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ అయితే వచ్చేసి పబ్లిక్ నోటీస్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. ఓపెనింగ్ ఫర్ ద ఆన్లైన్ పోర్టల్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద వేరియస్ నాన్ టీచింగ్ పోస్ట్ ఆఫ్ నవోదయ విద్యాలయ సమితి 2004 అని 2024 క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇదైతే వచ్చేసి ఈ వెబ్సైట్స్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే పబ్లిక్ నోటీస్ కాబట్టి దీనికి లాస్ట్ డేట్ 30/4/2024 అని క్లియర్గా అయితే ఇచ్చారు. కరెక్షన్స్ ఇన్ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్. సో ఒకవేళ మిస్టేక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ని సరి చేసుకోవడానికి కూడా టైం అయితే ఇచ్చారు. ఇది May 2 నుంచి May 4 వరకు అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వీళ్ళు వెబ్సైట్లో పెడతామని క్లియర్గా చెప్పారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది మాత్రం 22/3/2024 నుంచి అయితే స్టార్ట్ అయితే అయింది. వెబ్సైట్స్ అయితే వచ్చేసి ఈ రెండింటిలో మీరు ఏదైనా క్లిక్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కాంటాక్ట్ చేయడానికి ఏమైనా నెంబర్స్ కావాలంటే ఇది కాంటాక్ట్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడితో ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అని కూడా చక్కగా క్లియర్గా అయితే ఇచ్చారు. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇవి చూస్తూ ఉండవని కూడా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్, వెబ్సైట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో మీరు అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. 2 హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ సేమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది పబ్లిక్ నోటీస్ లాగా ఇచ్చారు. సో ఇదైతే వచ్చేసి అఫీషియల్గా వచ్చిందైతే ఉంది. ఇక చెప్పాను కదా, రిక్రూట్మెంట్లో ఇన్ని పొజిషన్స్కి అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇందులో అయితే చాలా రకాలుగా ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఇంకా రకరకాలుగా అయితే ఉన్నాయి. ఫీమేల్ స్టాఫ్ నర్స్ అయితే వచ్చేసి 121 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అయితే 5 వేకెన్సీస్, ఆడిట్ అసిస్టెంట్ అయితే 12 వేకెన్సీస్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అయితే 4 వేకెన్సీస్, లీగల్ అసిస్టెంట్ అయితే వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. స్టెనోగ్రాఫర్ అయితే 23 వేకెన్సీస్, కంప్యూటర్ ఆపరేటర్ అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్యాటరింగ్ సూపర్వైజర్ అయితే వచ్చేసి 78 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్ అయితే వచ్చేసి సెక్రటేరియట్ అసిస్టెంట్ అయితే వచ్చేసి 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గ్రూప్ సిలో అయితే వచ్చేసి టోటల్గా 360 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ అయితే 128 వేకెన్సీస్, ల్యాబ్ అటెండెంట్ అయితే 161 వేకెన్సీస్, మెస్ హెల్పర్ అయితే వచ్చేసి 442 వేకెన్సీస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే 19 వేకెన్సీస్. సో ఇక్కడ పోస్ట్ కోడ్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి పోస్ట్ కోడ్స్ని. అలాగే క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి అయితే వచ్చేసి అప్ టు 35 ఇయర్స్ ఏజ్ ఉండి బీఎస్సీ హానర్స్ నర్సింగ్ కానీ రెగ్యులర్ కోర్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అర్హులు. లేదా రిజిస్టర్డ్ నర్స్ అయితే ఉండాలి మిడ్ వైఫ్గా. సో 50 బెడెడ్ హాస్పిటల్లో పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఫినాన్షియల్గా చేస్తే ఉండాలి. ఆడిట్ అసిస్టెంట్ కూడా బీకామ్ చదివితే సరిపోతుంది. బిట్వీన్ 18 to 30 ఇయర్స్ మీ ఏజ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీలో అనేది మీకు హిందీ ఇంగ్లీష్లో అయితే చేసి అయితే ఉండాలి. మీరు ఇది
చదువైతే ఉండాలి. దీనికి కూడా ఏజ్ నాట్ ఎక్సీడింగ్ 32 ఇయర్స్ అయితే ఉంది. ఇక్కడ అదర్‌గా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. లీగల్ అసిస్టెంట్ అయితే వచ్చేసి డిగ్రీ చేసి 3 ఇయర్స్ డిగ్రీ ఇన్ లాలో చేసి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. 23 నుంచి 35 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉండాలి. స్టెనోగ్రాఫర్ అయితే వచ్చేసి 18-27 ఇయర్స్ మధ్యలో ఉండి 12th క్లాస్ పాస్ అయిపోయి ఈ స్కిల్ టెస్ట్ యొక్క నార్మ్స్ అయితే మీకైతే వచ్చి ఉండాలని క్లియర్‌గా చెప్తున్నారు. అండ్ లెవెల్ 4 సాలరీ అయితే పే చేస్తారు. ఆల్మోస్ట్ 80,000 ప్లస్ అయితే వస్తుంది. క్యాటరింగ్ సూపర్వైజర్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసి అయితే ఉండాలి. బట్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. బట్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్స్ ఇన్ క్యాటరింగ్ మినిమం 10 ఇయర్స్ సర్వీస్ డిఫెన్స్ సర్వీస్ రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్లో చేయాలి. ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకని క్లియర్గా చెప్తున్నారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అయితే వచ్చేసి వీళ్ళకి సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ క్లాస్ 12 పాస్ అయిపోయి టైపింగ్ స్పీడ్ అయితే ఇంతైతే వచ్చి ఉండాలని క్లియర్గా చెప్పారు. ఇది చాలా మందికి అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్ 18-27 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎన్వి క్యాడర్ కూడా సేమ్ ఫ్రెండ్స్. మీరు 12th క్లాస్ పాస్ అయిపోయి ఇంత స్పీడింగ్ అయితే వచ్చి ఉండాలి. టైపింగ్ అనేది 18-27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ అయితే మీరు 10th క్లాస్ పాస్ అయిపోయి ఐటీఐ చేసి 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ అయితే చూద్దాము. 10th క్లాస్ విత్ సర్టిఫికేట్ ఉండి డిప్లొమా ల్యాబొరేటరీ టెక్నీషియన్ కానీ 12th క్లాస్ సైన్స్ స్ట్రీమ్ చదువు అయితే ఉండాలి. మెస్ హెల్పర్ అయితే వచ్చేసి మీ ఏజ్ అనేది 18-30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మెట్రికులేషన్ పాస్ అయిపోయి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో ఏమైనా మెస్ ఆర్ స్కూల్స్ మెస్లో పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే క్లాస్ 10th సరిపోతుంది. 10th క్లాస్ అర్హతతోనే మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జాబ్స్ 18-30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. శాలరీ అనేది 56,000 అయితే వస్తుంది. లెవెల్ 1 శాలరీ అయితే ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఫ్రెండ్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. సో చక్కగా అప్లై చేసుకోవచ్చు. మీ అన్ని క్యాడర్స్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అక్కడెక్కడైతే ఇస్తారు. మన జేఎన్వి నవోదయ విద్యాలయ సమితిలు కూడా అయితే వచ్చేసి హైదరాబాద్ తెలంగాణలో అయితే ఉన్నాయి. ఎగ్జామినేషన్ సిటీ మన రెండిట్లోనూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఇచ్చారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది. సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ని నేను చెప్పాను, ఇదివరకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే క్లియర్గా చెప్పాను. సో ఒకసారి చెక్ చేస్తాను. ఈ లింక్ అంతా వచ్చేసి ఆ వీడియో కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా 1377 పొజిషన్స్ ఉన్నాయి ఇక్కడ అనేసి. సో అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ నేను. సో ఇంకా అందుకే ఇప్పుడైతే స్కిప్ చేస్తున్నాను. బట్ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, కానీ మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇది అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో ఈ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి అయితే వచ్చేసి అప్లికేషన్ ఫీ 1000 రూపీస్, ప్రాసెసింగ్ ఫీ అయితే 500, టోటల్ 1500. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ అదర్ పోస్టులకి అయితే అప్లికేషన్ ఫీ 500 అయితే ఉంది. ప్రాసెసింగ్ ఫీ 500, టోటల్ 1000 అయితే కట్టాలి. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు మాత్రం 1000 రూపీస్ కడితే సరిపోతుంది. వాళ్ళ అప్లికేషన్ ఫీ అయితే లేదు, ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఉంది. సో ఒక 500 రూపీస్ కడితే సరిపోతుంది. సో ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనికి అప్లై ప్రాసెస్ అనేది క్లియర్గా చెప్తాను. సో మీరు ఇలా చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఉంది కదా, అది క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్టెప్ 2 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, స్టెప్ 3 ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది కదా. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. సో నేను ఇప్పుడు న్యూ క్యాండిడేట్ని కాబట్టి ఇది క్లిక్ చేసుకున్న. డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావాలంటే ఇది చేయండి. హౌ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు చూడండి ఇలా కిందకైతే వచ్చేయండి. కింద ఇక్కడైతే అన్నీ ఇచ్చారు, ఫోటో సైజ్ ఎంత ఉండాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. సో అన్నీ ఒకసారి అయితే చూడండి. ఐ హియర్ టు డిక్లేర్ అని కట్టేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ అని చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డియర్ క్యాండిడేట్ కైండ్లీ యూజ్ యువర్ ఆధార్ ఐడెంటిటీ ప్రూఫ్, డోంట్ యూజ్ యువర్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్ ఐడెంటిటీ టు క్రియేట్ లాగిన్ యాజ్ యువర్ ఆధార్ ఐడెంటిటీ ప్రూఫ్ విల్ బీ యూజ్డ్ ఫర్ వెరిఫికేషన్ అథెంటిఫికేషన్ పర్పస్. సో మీ ఆధార్ మీరే యూటిలైజ్ పెట్టాలని చెప్తున్నారు. ఐ హ్యావ్ ఆధార్ నెంబర్, సో ఐ హ్యావ్ డిజిలాక్ అకౌంట్, లో ఐ డోంట్ హ్యావ్ డిజిలాక్ అకౌంట్, ఐ హ్యావ్ ఆధార్ కొట్టేసిన ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి జనరేట్ ఓటీపీకి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నా అప్లికేషన్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ అయితే వచ్చేసాయి. క్యాండిడేట్ నేమ్ అనేసి. సో ఇక్కడ నెక్స్ట్ అయితే వచ్చేసి ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. సో క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేసింది చూడండి. నెక్స్ట్ అయితే వచ్చేసి జెండర్ ఫీమేల్. సో కేటగిరీ అయితే వచ్చేసి జనరల్ కేటగిరీ పెడుతున్నాను. సో నేను ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెడుతున్నాను. ఆర్ యూ రెగ్యులర్ ఎంప్లాయ్ అని చెప్పేసి అడిగితే సో నేనైతే వచ్చేసి నన్ ఆఫ్ ద అబోవ్ అని పెడుతున్నాను. ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తాను, కన్ఫామ్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే వచ్చేసి ఇక్కడ రాసేసి
కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే అదే ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ అంటే అది ఇంకొకటి ఇవ్వాలి. ఐడెంటిటీ టైప్ అయితే వచ్చేసి మీరు ఏది ఓటర్ ఐడి పెడతారా, పాన్ కార్డా? నేను ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని యొక్క నెంబర్ ఇవ్వండి. ఇఫ్ యూ హ్యావ్ పీడబ్ల్యూడి అంటే నో అని పెడుతున్నాను, ఏమీ లేదు కాబట్టి. ఒకవేళ ఎస్ అని పెడితే మాత్రం డీటెయిల్స్ అయితే ఇవ్వండి. కరస్పాండింగ్ అడ్రస్ అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారో, ఏ లొకాలిటీ, ఏ కంట్రీ, ఏ స్టేట్, ఏ డిస్టిక్, ఏ పిన్ కోడ్ ఇవైతే ఇవ్వాలి. రెండు సేమ్ అయితే మాత్రం ఇక్కడ సేమ్ కొట్టేస్తే అవే డీటెయిల్స్ అయితే వస్తాయి. చూస్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ అనేది సో ఇలా అయితే ఉండాలి. ఒక 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అప్పర్ కేసు, లోయర్ కేసు, స్పెషల్ క్యారెక్టర్స్తో ఉండాలి. సెక్యూరిటీ క్వశ్చన్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అంటే సెక్యూరిటీ క్వశ్చన్ ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే దీన్ని రికవర్ కోసం అయితే వాడతారు. సో ఇన్ వాట్ సిటీ యు ఆర్ బోర్న్. సో అది వచ్చేసి ఇలా సింపుల్ క్వశ్చన్ చూస్ చేసుకోండి. ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టి సబ్మిట్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే చూపిస్తుంది. సో నేను నా నేమ్ చెక్ చేసుకున్నాను, ఫాదర్ నేమ్ చెక్ చేసుకున్నాను, మదర్ నేమ్ చెక్ చేసుకున్నాను, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్, ఈమెయిల్ ఇలా అన్నీ చెక్ చేసుకున్నాను. టిక్ బాక్స్లో టిక్ కొట్టాను. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ దగ్గర టిక్ కొట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి స్టెప్ బై స్టెప్గా. సో ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ కావాలంటే ఎడిట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. లేదు సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ కావాలనుకుంటే సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. నేను సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయడంతో నాకైతే ఓటీపీ అయితే వస్తుంది. వెరిఫై ఓటీపీ నా ఈమెయిల్ ఐడికి అయితే వచ్చింది. ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీ మెయిల్ ఐడిని అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే వెంటనే అయితే వచ్చింది. సో నేనైతే వెంటనే అయితే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాను. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు సెట్ చేసుకుంటారు కదా పాస్వర్డ్, అది ఎంటర్ చేయండి. సెక్యూరిటీ పిన్ ఇదే ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో నేనైతే ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. అప్లికేషన్ నెంబర్ నా ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది. అయితే నాకు అప్లికేషన్ నెంబర్ ఈమెయిల్ ఐడికి అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ అయితే నేను చూడండి. సో ఇవన్నీ స్టెప్స్ అయితే కంప్లీట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయింది. అప్లికేషన్ ఫామ్కి అయితే కంప్లీట్ అయితే కాలేదు ఫ్రెండ్స్. సో అప్లై ఫర్ ద పోస్ట్ ఇక్కడ అప్లికేషన్లో ఉన్నాయి కదా. సో ఇవన్నీ చేసినట్లయితే మీరైతే అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అవుతుంది. అప్లై ఫర్ ద పోస్ట్, పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, ఎగ్జామినేషన్ సెంటర్, డాక్యుమెంట్ డీటెయిల్స్, మొబైల్ వెరిఫికేషన్. సో రివ్యూకి వెళ్తే పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. సో కంప్లీట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తున్నాను. కంప్లీట్ అప్లికేషన్ ఫామ్కి వెళ్ళడంతో ఫస్ట్ అయితే వచ్చేసి నేను ఏ పొజిషన్కి అప్లై చేసుకుంటున్నానో అదైతే అడుగుతుంది. సో ఆ పొజిషన్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఎలా అయితే వస్తుంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి స్టెనోగ్రాఫర్కి అప్లై చేయాలనుకుంటే స్టెనోగ్రాఫర్కి అప్లై అయితే చేయండి. ఇక్కడ మీ దగ్గర నా దగ్గర ఈ క్వాలిఫికేషన్ ఉందని ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టాలి. నెక్స్ట్ కిందకైతే వచ్చేసి మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను. నేను ఇంగ్లీష్లో రాయాలి కాబట్టి ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. పర్సనల్ డీటెయిల్స్లో కొన్ని అయితే మీరైతే ఎంటర్ చేయాలంటే ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే రిజిస్ట్రేషన్ అయితే కొన్ని అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేశాను. సో మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో రాయండి. సో మ్యారిటల్ స్టేటస్ రాసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్, ఐడెంటిఫికేషన్ నెంబర్స్ అవన్నీ అయితే ఇందాకైతే వచ్చినాయి. ఇప్పుడు నేను సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోవడంతో కమ్యూనికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకొచ్చింది. సో కమ్యూనికేషన్ డీటెయిల్ అడ్రస్ సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చారు కదా. సో నేనైతే అవే ఉంచేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చింది. సో మీ 10th క్లాస్ ఎక్కడ కంప్లీట్ చేశారు, 12th క్లాస్ ఎక్కడ కంప్లీట్ చేశారు దగ్గర ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్కి అయితే వస్తుంది. సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి నాకు నో ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాను. సో సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నేను ఫస్ట్ అయితే వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ అయితే చూస్తున్నాను. నాకు దగ్గర అదే కాబట్టి హైదరాబాద్ అయితే ఫిక్స్ చేశాను. తెలంగాణలో అయితే వచ్చేసి కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఇవైతే సెంటర్స్ అయితే ఇచ్చారు. నేను సెకండ్ సెంటర్ కూడా అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పెడదాం అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ అయితే వచ్చేసి అనంతపూర్, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం. విజయవాడతో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నెక్స్ట్ థర్డ్ అయితే వచ్చేసి తెలంగాణ సెలెక్ట్ చేసేసుకుని ఖమ్మం అయితే పెట్టుకుంటున్నాను. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ 3 మీ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. మీకు దగ్గర ఏది ఉంటే ఆ సెంటర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. మినిమం సైజ్ 10 నుంచి 200 KB ఉండాలి. సిగ్నేచర్ అయితే 4 KB నుంచి 30 KB ఉండాలి. ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ అయితే వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి. దీన్ని కూడా 10 నుంచి 200 ఫైల్ సైజ్ అయితే ఉండాలి. ఇవన్నీ ఇచ్చేసేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి.
అయితే ఇచ్చేసి నా మొబైల్ నెంబర్ అయితే ఇది నేను వెరిఫికేషన్ క్యాప్చా ఇచ్చేసి సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేస్తున్నాను. సో సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేస్తాను. నా మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. అయితే ఇలా అయితే వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా మొబైల్ వెరిఫై అయితే స్టెప్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే వాళ్ళు ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీ అయితే వస్తుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓకే అని క్లిక్ చేసిన ఫ్రెండ్స్ నాకు ఓటీపీ అనేది వెంటనే అయితే వచ్చేసింది. సో మీకు కూడా వెంటనే అయితే వస్తుంది, చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను వెరిఫై ఓటీపీ కూడా చెక్ చేసుకున్నాను. మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇలా నా డీటెయిల్స్ అయితే అన్నీ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ. సో ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే అన్ని డీటెయిల్స్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ప్రతిదీ అన్నీ కరెక్ట్గా ఇచ్చానా లేదా, అన్నీ నేను ఇచ్చిన అన్ని ఫామ్ వీళ్ళు కరెక్ట్గా ఇచ్చారా లేదా, సో ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, నేనేమన్నా మిస్టేక్ చేశానా, 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీ కేటగిరీ కానీ మీ మార్క్స్ కానీ అన్ని పర్సంటేజ్లు కానీ ఏమన్నా రాంగ్ ఎంటర్ అయినాయా, సో అన్ని ఇనిషియల్తో సహా చెక్ చేసుకోండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళండి. లేదు అన్నీ కరెక్ట్ అనుకుంటే ఫైనల్ సబ్మిట్కి అయితే వెళ్ళండి. ఫైనల్ సబ్మిట్ అయితే ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్ అని చెప్తున్నారు. ఇఫ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ద లింక్ ప్రొవైడెడ్ ఇన్ ద లెఫ్ట్ మెనూ బార్లో ఉన్న బ్యాక్ ఆప్షన్కి వెళ్ళండి. నేను అన్నీ చెక్ చేసుకున్నా కాబట్టి చేస్తాను. యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది అడుగుతుంది. నేను ఓకే అని క్లిక్ చేశాను. ఓకే అని క్లిక్ చేయని తోటే సో నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి నన్ను 1000 రూపీస్ అయితే కట్టమని చెప్తుంది. అప్లై ఫర్ ద పోస్ట్ నేను స్టెనోగ్రాఫర్కి అప్లై చేశాను. సో పే నవన్లో ఇక్కడ ఎన్ని డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. ఒకవేళ మీరు పే చేసినట్లయితే పే నవ్లో వెళ్ళిన తర్వాత నేను ఎలా పే చేద్దాం అనుకుంటున్నాను. సో అప్లై ఫర్ ద హెచ్డిఎఫ్సియా, కెనరానా, ఐసిఐసిఐ, ఎస్బీఐ. సో నేను ఎస్బీఐ క్లిక్ చేసుకుంటున్నాను. ఎస్బీఐ క్లిక్ చేసుకున్న తోటి పే నవ్కి అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్గా అదర్ నెట్ బ్యాంకింగ్స్కి వెళ్తారా లేదా డెబిట్ కార్డ్స్కి వెళ్తారా, క్రెడిట్ కార్డా, యూపీఐయా, సో ఏ విధంగా పే చేస్తారు మీ డబ్బుల్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే వచ్చేసి నెట్ బ్యాంకింగ్ అన్నా అనుకోండి. సో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్కి వెళ్ళినట్టయితే నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసుకుని నేను పే అయితే చేయాలి. సో ఇలా మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీని అన్నీ వాళ్ళే ఇచ్చారు. చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ అండ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాని మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మేము చేసే హార్డ్ వర్క్ని గుర్తించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.